హలో ఎవ్రీవన్. ఈరోజు జోకర్ పార్ట్ 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ మూవీ టైటిల్ జోకర్ ఫోలియేటర్ అనే టైటిల్ ఉంది. ఫోలియేటర్ అంటే అర్థం ఒక మానసిక వ్యాధి షేర్డ్ బై 2 పీపుల్. అంటే ఫ్రెండ్స్ లేదా కపుల్, సిస్టర్స్ ఇలా ఏ ఇద్దరికైనా ఒకటే వ్యాధి ఉంటుంది. ఆ ఇద్దరు ఏదో ఒక రకంగా రిలేటెడ్ అయి ఉంటారంట. ఇది ఎందుకు వస్తుంది అంటే సొసైటీ నుంచి పూర్తిగా ఐసోలేట్ అయిపోయి ఆ ఇద్దరే ఒకరి మీద ఒకరు పూర్తిగా ఆధారపడిపోవడం, వాళ్ళిద్దరే ఒక ప్రపంచంగా బ్రతుకుతూ చుట్టూ జరిగే వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, వాళ్ళల్లో వాళ్ళు కూడా బిలీవ్స్ పెంచేసుకుని డిల్యూషన్స్ మొదలైపోవడం, ఏవి ఊహలు, ఏవి ఆలోచనలు, ఏవి కళ్ళు, ఏది వాస్తవాలు చెప్పేవాళ్ళు కూడా లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ వ్యాధి డెవలప్ అవుతుంది. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే నాకు నచ్చిందండి. ఈ మూవీ జోకర్కి సీక్వెల్గా రాబోతోంది. జోకర్ పార్ట్ 2 కూడా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. జోకర్ మూవీ క్లిఫ్ హ్యాంగర్ ఆథర్ని మెంటల్లీ ఇల్ అని అసైలంలో వేసేస్తారు. అక్కడి నుంచి కంటిన్యూయేషన్ ఈ సినిమా. ఇక ట్రైలర్ లోకి వెళ్తే ఫేమస్ అమెరికన్ సింగర్ లేడీ గాగా అలియాస్ లీ ఒక మెంటల్లీ ఇల్ పేషెంట్. ఆథర్ని ఒక స్టేట్ హాస్పిటల్లో చూసి క్యూరియాసిటీ నుండి అబ్సెషన్ వరకు పెంచేసుకుంటుంది. లిటరల్లీ ఆథర్ తన లవ్ ఇంట్రెస్ట్ అయిపోతాడు. ఆథర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మ్యాడ్ అబ్సెషన్ చూపిస్తుంది. ఇక వీళ్ళిద్దరూ రొమాంటిక్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళు క్రియేట్ చేసే కేయోస్ ఎలా ఉంటుంది చూడాలంటే అక్టోబర్ 4th దాకా ఎదురు చూడాల్సిందే. ట్రైలర్లోని విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అండి. ట్రైలర్లో కోర్ట్ రూమ్ సీన్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మూవీకి ఈ సీన్ హైలైట్ కాబోతుంది. ఎంత కావాలో అంతనే ఇచ్చాడు ట్రైలర్లో. ఇట్ వాజ్ టూ పర్ఫెక్ట్. మూవీకి లేడీ గాగా కాస్టింగ్ చాలా ప్లస్ అనిపిస్తుంది. లిటరల్లీ తన ఎక్స్ప్రెషన్స్ చాలా సైకాటిక్గా ఇంకా వైలెంట్గా ఉండబోతున్నాయి అనిపిస్తుంది. జోకర్ పార్ట్ 1 మూవీ అయితే ఆస్కార్స్కి కూడా నామినేట్ అయింది. ఇంకా ఆక్విన్ ఫీనిక్స్ బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ గెలిచాడు. చూద్దాం పార్ట్ 2 కూడా పార్ట్ 1 లాగా హిట్ అయ్యి ఆస్కార్స్ గెలుస్తుందేమో. మీరు ఈ ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందని కమెంట్స్లో తెలియజేయండి. త్వరలోనే మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ట్రైలర్ రివ్యూ కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.